హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ మనం టెక్ మహేంద్ర వాక్ ఇన్ డ్రైవ్ అండ్ అమెజాన్లో జాబ్ స్టేటస్ మనం ఎట్లా చెక్ చేయాలి ఏంటి అని అయితే డిస్కస్ చేసుకుందాము. లైక్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, సో దట్ నేను జస్ట్ డైరెక్ట్గా రికార్డ్ చేసి పెట్టేసినాను అనమాట. లైక్ స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటే కొందరికి అర్థం అవ్వట్లేదు అండ్ మళ్ళీ మళ్ళీ కమెంట్స్లో అడుగుతున్నారు, ఈమెయిల్స్ ద్వారా అడుగుతున్నారు, కొందరికి తెలియదక్క అని కూడా చెప్తున్నారు. సో నేను అందరి కోసం జస్ట్ వీడియోనే పెట్టేశాను. సో మీకు కంప్లీట్‌గా ప్రాసెస్ తెలిసిపోతది. మీరెక్కడ జాబ్ స్టేటస్ అనేది చెక్ చేయాల్సి ఉంటది. లైక్ మనకి రెస్పాన్స్ అవ్వకపోతే నేను అంటూ ఉంటా గదా! అక్క ఎక్కడ చూడాలి అంటే జాబ్ స్టేటస్ ఒకసారి చెక్ చేయండి అని చెప్తూ ఉంటాను. సో అది ఎలా చూడాలి ఏంటనేది నేను వీడియోలో చెప్పేస్తాను మీకు. ఫస్ట్ మనం టెక్ మహేంద్ర వాక్ ఇన్ డ్రైవ్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. టెక్ మహేంద్ర వాక్ ఇన్ డ్రైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ మార్చ్ 16 దాకా ఇంకా టైం ఉందనమాట. ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో సో ఈ డ్రైవ్ అయితే అటెండ్ అయిపోండి. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నౌకరీది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అక్కడ అప్లై చేసిన తర్వాత ఫ్యూ అవర్స్‌లో కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తది మీకు. లైక్ మీరు ఇలా అప్లై చేసుకున్నారు. డోంట్ ఫర్గెట్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అని. సో అలా వచ్చిన తర్వాత ఎళ్తే బెటర్. ఆర్ ఇన్ కేస్ కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి గదా! సో డైరెక్ట్‌గా ఫస్ట్ హెచ్ఆర్‌కి కాల్ చేసి మేము ఇలా వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అని కూడా అడిగి ఫర్దర్ ప్రాసెస్ తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఒకసారి అప్లై చేసేసాక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తది గదా! అది తీసుకెళ్తే బెటర్. బట్ టెక్ మహీంద్రాకైతే అంత అవసరం ఉండదు. ఎందుకంటే నేను గూడా ఒకసారి వాక్ ఇన్ డ్రైవ్ అయితే అటెండ్ అయ్యాను. సో అక్కడ కంప్లీట్ ప్రాసెస్ మీకు నేను చెప్తాను. నేను బెంగుళూరు లొకేషన్‌లో ఈ వాక్ ఇన్ డ్రైవ్ అయితే అటెండ్ అయ్యాను. ఆహ్, ఫర్ వాయిస్ ప్రాసెస్. ఇప్పుడు ప్రెజెంట్ కూడా వాయిస్ ప్రాసెస్‌కే హైరింగ్ అనేది జరుగుతుంది. ఆహ్, ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి మహేష్ కుమార్ ఆర్ విష్ణు అని అయితే ఇచ్చేసారు. అండ్ కాంటాక్ట్ నంబర్స్ గూడా ఇచ్చారనమాట. లైక్ డ్రైవ్ అటెండ్ అయ్యే ముందే ఒకసారి మీరు కాల్ చేసి మేము ఇలా వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం. ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని అయితే అడగండి. నేనైతే అసలు కాల్ గూడా చేయలేదనమాట. డైరెక్ట్‌గా వాక్ ఇన్ డ్రైవ్‌కి అయితే వెళ్ళిపోయినప్పుడు బెంగుళూరులో. సో వాళ్ళు అలో చేశారు. జస్ట్ కాకపోతే ఆహ్ రెజ్యూమ్ ఉండాలి. ఖచ్చితంగా ఒక పాన్ కార్డ్ లేకపోతే గవర్నమెంట్ ఐడీ ఉండాలి ప్రూఫ్ అనమాట. ఆధార్ ఆర్ పాన్ కార్డ్ ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటది. గేట్ దగ్గర ఆపేస్తారు ప్రూఫ్ చూపినని. సో అది చూపించిన తర్వాత ముందుకు తీసుకెళ్తారు. లైక్ ఎక్కడుంటది ఏంటి అని ఈ డ్రైవ్ ప్లేస్ అనేది లోపల. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే జరుగుతుంది. అండ్ ఓకే. డేట్ వచ్చేసి 7థ్ స్టార్ట్ అయింది. అండ్ 16 దాకా ఇంకా టైం ఉంది. మీరు డ్రైవ్‌కి అయితే అటెండ్ అయిపోవచ్చు. టైమింగ్స్ వచ్చేసి 10:30 ఏఎంకి. సో మీరొక హాఫ్ అన్ అవర్ ముందుంటే బెటర్. అండ్ అక్కడ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటది ఏంటి అంటే ఫస్ట్ మీకు పిలవగానే జస్ట్ నార్మల్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారనమాట. జస్ట్ మీ ఇంట్రో అడగడం, మీ ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఉంటే అలా ఏదన్నా అడుగుతారు అంతే. పెద్దగా ఏమి అడగరు. ఆ తర్వాత ఎగ్జామ్ ఉంటదనమాట. వాయిస్ పర్సంటే మీరు మోస్ట్‌లీ వాళ్ళెలా అంటే అమెజాన్‌కి థర్డ్ పార్టీస్ లేకపోతే వేరే కంపెనీస్‌కి థర్డ్ పార్టీస్‌గా వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఈ వాయిస్ ప్రాసెస్‌కి ఆర్ చాట్ ప్రాసెస్‌కి. సో మీరు ఆల్రెడీ అమెజాన్‌వి కొన్ని వాయిస్ ప్రాసెస్ వీడియోస్ అయితే చూసుకొని ఎళ్ళండి. లేకపోతే టెలి పర్ఫార్మెన్స్ వాయిస్ ప్రాసెస్ వీడియోస్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా దొరుకుతాయన్నమాట. నేను ఎగ్జామ్‌కెళ్ళక ముందు చూసుకోకుండా ఎళ్ళాను. అప్పుడు నాకు తెలీదు ఇదంతా ఇలా చూసుకొని ఎళ్ళాలి అని. ఎళ్ళాను. కానీ మనం ఎప్పుడైనా జాబ్‌లో ఎగ్జామ్‌కి ఎతుకుతున్నప్పుడు దొరుకుతది గదా! సో, నేను ఎగ్జామ్‌లో రిగ్రెట్ అయ్యాననమాట. అరే! చూసుకొనొచ్చింటే బావుండు గదా! అని. నాకు ఆల్రెడీ అది చూసినట్టే ఉంది. కానీ కరెక్ట్ ఆన్సర్స్ తెలియట్లేదనమాట. అవి విన్నప్పుడు గానీ అలా. అందుకే నేను మీకు ముందుగా చెప్తున్నా. ఆహ్, అమెజాన్‌కి లేకపోతే టెలి పర్ఫార్మెన్స్‌కి వీడియోస్ అయితే పెట్టింటారు వాయిస్ ప్రాసెస్‌కి. అవి ఒక 5 చూసుకోబోండి ఖచ్చితంగా క్లియర్ జేస్తారు. ఎందుకంటే వాళ్ళు అవే ఇస్తారు. అవే ఉంటది క్వెషన్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. రిపీటెడ్ క్వెషన్స్ ఒస్తాయి. ఖచ్చితంగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటదనమాట. ఇంకొకటి వాళ్ళు 3 టైమ్స్ అనేది అటెంప్ట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రాస్తాము. స్కోర్ ఒస్తది కొంసేపు తర్వాత. ఆ స్కోర్ మనం రీచ్ అయ్యాము. నెక్స్ట్ ఇంక జస్ట్ సాలరీ డిస్కషన్ జేసి ఫర్దర్ ప్రాసెస్ చెప్తారు. లేదంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తారనమాట. అది గూడా అవ్వలేదంటే మళ్ళీ థర్డ్ ఛాన్స్. అలా 1 డేలోనే 3 టైమ్స్ ఛాన్స్ ఇస్తారు మనకి. అప్పుడు గూడా అవ్వకపోతే మళ్ళా ఒక కొద్ది రోజుల తర్వాత రమ్మంటారు వాక్ ఇన్ డ్రైవ్‌కి. ఆర్ అప్పటికి ఇంకా డ్రైవ్ జరుగుతూ ఉంటే. సో, ఇలా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినా గదా! ఆన్సర్స్ లైక్ మీకు ఎలా క్లియర్ జేయాలంటే వీడియోస్ చూసుకోపోండి. అవే క్వెషన్స్ ఒస్తాయి. ఎగ్జామ్ అయితే క్లియర్ చేసేయొచ్చు. అండ్ ఇంటర్వ్యూ ఏముండదు. ఎగ్జామ్ క్లియర్ అయిపోయిందంటే వన్స్ వాళ్ళు జస్ట్ మీ సాలరీ అనేది డిస్కస్ జేస్తారు. మీకింత ఓకే గదా!
మీ శాలరీ వచ్చేసి 3.75. ఎందుకంటే వాయిస్ ప్రాసెస్‌కి ఖచ్చితంగా ఎక్కువ ఉంటది చాట్ ప్రాసెస్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఖచ్చితంగా తెలుగు, హిందీ అయితే వచ్చి ఉండాలంట. మనకు ఖచ్చితంగా వచ్చి ఉంటది. అంటే లైక్ ఆప్షనల్ ఉందనమాట. తెలుగు, హిందీ ఆర్ కన్నడ అలా ఉంది. సో, మనందరికీ తెలుగొస్తది. తెలుగు ముందుకెళ్ళొచ్చు. ఇన్‌కేస్ హిందీ ఉన్నా గూడా హిందీ అయితే వెళ్ళిపోవచ్చు. సో, నో ప్రాబ్లమ్. కన్నడ గూడా ఉందనుకుంటా. సో, ఏదైనా పర్లేదు. మన ఒక లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. సో, అదొచ్చు కాబట్టి మనం ఎలిజిబుల్ అయితాం. అండ్ దీనికి జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. గ్రాడ్యుయేషన్ గూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇంటర్ పాస్ అయిపోతే ఇంకా ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు లైక్ నిన్నేం అడగరు. లైక్ జస్ట్ ఏం అడుగుతారు, ఏం కంప్లీట్ చేసినావు అని. మనం 12థ్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసుంటే అది వాళ్ళు రాసుకుంటారనమాట. మళ్ళీ ఇన్‌కేస్ మనం ఎగ్జామ్ అవన్నీ క్లియర్ చేస్తే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవసరం పడతది కదా! సో, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడానికి అడుగుతారు అంతే ఫస్ట్‌లోనే. లైక్ మీరు ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ చేశారు అని. నేను చూసినంత వరకైతే 100 వేకెన్సీస్ అయితున్నాయి. సో, ఖచ్చితంగా మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు వీడియోస్ అన్నీ చూసి ఫర్దర్‌గా లైక్ ఎట్లా చేయాలి ఏంటని ముందే చూసుకోపోయినారంటే ఖచ్చితంగా క్లియర్ అవుతది. వాయిస్ ప్రాసెస్ సేమ్ ఉంటదనమాట. డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం అమెజాన్‌లో ఎలా అయితే స్టెప్స్ ఉంటాయో లైక్ 4, 5 రౌండ్స్ ఉంటదో సేమ్ అట్లనే ఉంటది. డిఫరెన్స్ ఏమి ఉండదు. లైక్ రిపీట్, రీడ్ ఇలా ఉంటాయి గదా! లిజన్ అండ్ రిపీట్ లేకపోతే ఐ మీన్ స్టోరీ రీటెల్లింగ్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇంకొకటి వాళ్ళు ఎగ్జామ్ హాల్‌లోకి ఫోన్ అయితే తీసుకుపోనీయరు. బయటనే పెట్టమంటారు. సో, అది గూడా మీకు యూజ్ ఉండదు. ముందే చూసుకొనెళ్ళాలి. ఐ మీన్ స్టోరీ రీటెల్లింగ్ అయితే ఇంకా మనం వినాల్సిందే వాళ్ళేం చెప్పింది అదే. బట్ కాకపోతే ఏదన్నా జంబుల్డ్ వర్డ్స్ కూడా ఉంటది. సో, అది గూడా చూసుకోండి. సో, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇప్పుడు జాబ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి ఏంటి అనైతే నేను ఒక వీడియో చేశానని చెప్పాను కదా! సో, నెక్స్ట్ ఇప్పుడు ఆ వీడియో అయితే ప్లే అవుతది. మీకు ఒక ఐడియా వస్తది. ఎక్కడ స్టేటస్ చెక్ చేయాలి ఏంటి అనేదైతే. చూస్తున్నారు గదా! నేను క్రోమ్‌లో అయితే ఓపెన్ చేస్తున్నా. అది కూడా మొబైల్‌లోనే రికార్డ్ చేస్తున్నాను మీకి. నేను వర్కింగ్ టైమ్‌లో ఏదైనా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో, ఫస్ట్ మీరు ఇలా క్రోమ్‌లోకెళ్ళేసి జాబ్స్ లాగిన్, అమెజాన్ జాబ్స్ లాగిన్ అని ఎంటర్ చేశారంటే అది వస్తది గదా! ఎక్కడో ఒక చోట ఫస్ట్ ఆర్ సెకండ్‌లో. సో, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకొక లాగిన్ పేజ్ లాగా అడుగుతది. అమెజాన్ లాగిన్ పేజ్ అని వెబ్‌సైట్ కనిపిస్తది. సో, దాని మీద క్లిక్ చేసిన వెంటనే అమెజాన్ లాగిన్ పేజ్‌కైతే మనం ల్యాండ్ అయిపోతాం. అక్కడ మన ఈమెయిల్ అడుగుతదనమాట. మనం ఏ అకౌంట్‌తో అయితే ఐ మీన్ ఈమెయిల్‌తో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో, ఆ ఈమెయిల్‌తోనే మనం లాగిన్ అవ్వాల్సుంటది. మనం డిఫరెంట్ ఈమెయిల్స్‌తో అయితే యూజ్ ఉండదు. ఎందుకంటే మనం ఆ ఈమెయిల్‌తో క్రియేట్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాసుంటాం కదా! సో, అదే ఈమెయిల్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తేనే తప్ప మనకు స్టేటస్ అనేది కనిపియదు. వన్స్ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతది. సో, మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన వెంటనే ఒక అమెజాన్ పేజ్‌లోకైతే ఎంటర్ అయిపోతాం. ఇన్‌కేస్ గుర్తు లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ అని ఒకటి కనిపిస్తది. ఈ పేజ్‌లోకి ఎంటర్ అయ్యాక నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. డౌన్ యారో అక్కడ అప్లికేషన్స్ అని ఉంటది. అక్కడ క్లిక్ చేసినామంటే డైరెక్ట్‌గా ఇంకా అప్లికేషన్స్ దగ్గరకొచ్చేస్తాం. సో, ఇది నా అప్లికేషన్స్ అనమాట. నేను అమెజాన్‌లో జాయిన్ అయినా గూడా అప్లై చేస్తూ ఉంటా ఏదైనా ఆన్సర్స్ షేర్ చేయడానికి. బట్ కానీ నావి మోస్ట్‌లీ రిజెక్ట్ అయిపోతాయన్నమాట. నో లాంగర్ కన్సిడరేషన్‌లోకి పడిపోతాయి. సో, మోస్ట్‌లీ నావన్నీ రిజెక్షన్‌లోనే ఉన్నాయి చూడండి. బికాజ్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి. సో, ఇలా మీ జాబ్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతే కాదు మీకు ఇంకా ఏవైనా ఇంటర్వ్యూ టిప్స్ ఏమన్నా కావాలన్నా కూడా దీని కిందనే ఉంటది. జస్ట్ కిందకి స్క్రోల్ డౌన్ చేసినారంటే కింద టిప్స్ కనపడతాయన్నమాట. మీరు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో, అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇది చూసేసారు కదా! వీడియో కూడా ఎట్లా ఏంటి అని. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. లేకపోతే ఈమెయిల్ ద్వారా గూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు రెస్పాండ్ అయిపోతాను. లైక్ ఇంకా ఏమైనా ఉన్నా గూడా నన్ను అడగొచ్చు. లైక్ డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.